హలో. హలో అమ్మా, నమస్తే. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయవాడ నుంచి అండి. విజయవాడ నుంచి. మీ పేరమ్మా? నా పేరు పద్మావతి అండి. మా పాప పేరు మృదుల. మృతుల. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటారండి? పాప గురించా? చెప్పండి అమ్మా, పాపది డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మనకి తన పుట్టిన తేదీ అక్టోబర్ 12, 1987 అండి. అక్టోబర్ 12, 1987 1987. 20 నిమిషాలకు విశాఖపట్నంలో పుట్టిందండి. 1:20 మధ్యాహ్నమా రాత్రి అమ్మ? మధ్యాహ్నం అండి. మధ్యాహ్నం. ఎక్కడమ్మా? గుంటూరులోనా విజయవాడ? విశాఖపట్నంలోనండి. విశాఖపట్నంలో పుట్టింది. అవునండి. ఓకే అమ్మా, మనతో పాటు అయితే గురువు గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో గురుగారితో వివరించండి అమ్మా. అలాగే. సాయిరామ్మా. టీవీని మ్యూట్లో పెట్టి మాట్లాడండి అమ్మా, గురుగారితో మాట్లాడుతున్నారు. అలాగే. సాయిరామ్మా. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా, మీ సందేహం ఏంటి? అదే పాపకి మ్యాచెస్ చూస్తున్నాం కానీ కుదరటం లేదండి. అసలు ఎప్పుడుందో వివాహ యోగం ఉందో, గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా, అబ్బాయి ఎటువైపు నుంచి వస్తాడు, మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనకు తెలియదు. తప్పకుండా తెలియజేస్తామ్మా. అక్టోబర్ 12, 1987 కదమ్మా? అవునండి. సోమవారం నాడు మృగశిర నక్షత్రం 2వ పాదం వృషభ రాశిలో మకర లగ్నంలో జన్మించారమ్మా ఈ పాప. జన్మలగ్నం ప్రకారం లాభస్థానంలో శని సంచారం వల్ల ఉన్నతమైన జీవితంలో స్థిరపడతారు. తప్పనిసరిగా ఈ పాప ప్రభుత్వ సంబంధమైన సంస్థల్లో మంచి ఉద్యోగిగా పనిచేస్తారమ్మా, భయపడాల్సిన అవసరమే లేదు. కాకపోతే ఈ పాప జాతక రీత్యా రాజ్యస్థానంలో బుధుడు పాపగ్రహమైన శుక్రుడితో కలిసి ఉన్నవాడు. ఇక్కడ ఏమవుతుందంటే శుక్రుడి యొక్క స్వస్థానంలో బుధుడు కలవడం వల్ల ఇక్కడ పాప సంబంధం అవుతుంది. అందువల్ల జాతకంలో వివాహం అనేది మీరు కాలేదని బాధపడుతున్నారు. ఒకవేళ గనక ఈ పాపకి త్వరగా గనక వివాహం జరుగుంటే దాంపత్య జీవితంలో సమస్యల వల్ల మరలా వివాహం చేయవలసిన పరిస్థితి ఏర్పడి ఉండేదమ్మా. ఆ సమస్యను అధిగమించడం కోసమే తల్లిదండ్రులుగా మీరు చేసిన కొన్ని పుణ్యకర్మల వల్ల కళ్యాణం ఆలస్యం అవడానికి అది కారణమైందని చెప్పవచ్చు. జాతకరీత్యా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ పాప జాతకం ప్రకారం 2023 ఫిబ్రవరి నుంచి 2024 జనవరి వరకు గురుమహర్దశలో కుజుని యొక్క అంతర్భుక్తి జరుగుతుంది. దీన్ని గురుమంగళ యోగం అని అంటారు. జనవరి 17 లోపల సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన పరిహారాలు ఏది ఆచరించినా కూడా సకాలంలో కళ్యాణ దోషాలు తొలగిపోయి వివాహ భాగ్యాన్ని పొందే అనుకూలత ఏర్పడుతుంది. చంద్రలగ్నాతు సప్తమ స్థానంలో శని సంచారం కూడా జరుగుతున్న కారణంగా కళ్యాణం ఆలస్యం అయ్యింది, అవుతుంది అని చెప్పడానికి ప్రధానమైన కారణంగా చెప్పవచ్చమ్మా. మంచి ఉద్యోగ జీవితము, కళ్యాణం అయిన తర్వాత చాలా ఉన్నతమైన జీవితంలో స్థిరపడే యోగ్యత ఉంది కాబట్టి మీరు చింతించాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ఆ పాపను స్నానం చేసే వాటర్లో కొద్దిగా కుంకుమ పువ్వు మరియు పాలు, కొద్దిగా పసుపు, ఈ మూడింటిని కలిపి స్వయంవర పార్వతీ మంత్రాన్ని పఠిస్తూ ప్రతిరోజు ఆ మంత్రాన్ని 7 సార్లు కానీ 9 సార్లు కానీ లేదా 11 సార్లు కానీ పఠించి స్నానం చేసే వాటిల్లో ఈ యొక్క 3 ద్రవ్యాలు కలుపుకొని ఆ నీటితో గనక స్నానం ఆచరించినట్లయితే కళ్యాణానికి సంబంధించిన ఏ దోషాలున్నా కూడా తొలగిపోతాయి. సకాలంలో వివాహానికి సంబంధించిన శుభవార్త మీ ఇంట్లో వినడానికి అవకాశం ఉంటుంది. ఇదే కార్తీక మాసంలో మీ పాపకు సంబంధించి కళ్యాణానికి సంబంధించిన శుభం జరగడానికి అవకాశం ఉంటుంది. స్వయంవర పార్వతీ మంత్రమమ్మ మీకు చెప్తాను, అది నోట్ చేసుకోండి. లేదా యూట్యూబ్లో ఈ యొక్క సిటీ కేబుల్ది డివోషనల్ పేరుతో లింక్ కూడా ఉంది. ఆ లింక్లో కూడా మరలా ఈ యొక్క వీడియోని విని ఆ మంత్రాన్ని నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓం గౌరీపతి మహాదేవాయ మమ ఇచ్చిత వర శీఘ్రాతి శీఘ్ర ప్రాప్యర్థం గౌరియై నమః. ఇది మంత్రం. ఇక్కడ ఈ మంత్రాన్ని 7 సార్లు కానీ 9 సార్లు కానీ 11 సార్లు కానీ పఠించి మీ మనసులో ఏదైతే కళ్యాణానికి సంబంధించి సకాలంలో మీరు కోరుకున్న విధంగా మీ బిడ్డకు వివాహం జరగాలనుకుంటుందో లేదా ఆ పాపను ఇలా మనసులో సంకల్పాన్ని చెప్పుకొని కనుక మంత్రాన్ని పఠించినట్లయితే తన జీవితానికి ఎవరైతే అనుకూలమైన వాడు జీవిత భాగస్వామిగా రావాలో వాళ్ళందరూ భగవంతుని అనుగ్రహంతో కలగడానికి అవకాశం ఉంటుందమ్మా. కాబట్టి తప్పకుండా ఆచరించండి. ఇదే సంవత్సరం మీ పాపకు కళ్యాణానికి సంబంధించి శుభవార్త వినే అవకాశం ఉంటుంది. విన్నారు కదమ్మా గురుగారు చెప్పిన